దీనికి వాయిస్ ఇచ్చుకుంటా నేను. ఏం చేయను మరి. సుంతా తిందంట, ఇడ్లీ తినేసింది. రెండే తినిందంట. వద్దు యోధా, అది బోండా యోధా, కొంచెం కంగారు పడకు. యోధాకి ఇడ్లీ ఉందని చెప్పింది, ప్లేట్ ఇడ్లీ ఉందని చెప్పింది. యోధా ఇడ్లీనే తింటుంది చెప్పింది. ఒక ప్లేట్ ఇడ్లీ ఉంది అని చెప్పింది. సరే, నేను ఇంక ఎక్స్ట్రా పూరి కూడా చెప్పాను, కంగారు పడు. ఇగో మన ఇంకా ప్లేట్ ఉంది. ఇగో సుందా ఇప్పుడు తక్కువ చేయదు తేదు. సుందా ఇప్పుడు ఇంకో ప్లేట్ ఉంది, ఇడ్లీ ఉందన్నావు కదా నువ్వు. ఈ 2 బోండా నువ్వు తిందుకన్నా. అదే డైలాగ్, నో చేంజ్. నేను చెప్పానా నీకు చెప్పానా? ఖమ్మం బండనే కదా. అవి పునుగులు అంటారా, పునుగొష్టు. ఇది పోయిందండి, అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. మామూలుగా లేదు, సూపర్గా వచ్చింది. పూర్తి వీడియో చూసేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? సో ఈరోజు అయితే నేను చుక్కకూర శనగపప్పు కూర చేయబోతున్నాము. వీడియోలో తప్పకుండా చూసేయండి, మీకు నచ్చుతుంది. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చుక్కకూర అంటే చాలా పుల్లగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. సో దీనికి కరెక్ట్గా స్పైసీస్ అవన్నీ తగులుతే కానీ చాలా బాగుంటుంది. సో మీరు ఎలా చేసుకుంటారు చుక్కకూర ఎక్కువ అనేది కూడా కామెంట్ రూపంలో వీలైతే తెలియజేయండి. సో ఈరోజైతే మేము చుక్కకూర అండ్ శనగపప్పు చేయబోతున్నాము. సో అదనమాట. వెనక మసంతా అన్ని సర్దుతుంది. ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టిందండి. ఇవన్నీ కట్ చేసి శనగపప్పు నానేసింది ఒక 10 minutes ముందు. ఇంకా తర్వాత బోడకాకరకాయ, అల్లం వెల్లిపాయలు వేసేసి కొంచెం మసాలా కూరలా చేస్తాను, బాగుంటుంది అది కూడా చేస్తాను. దానికి కూడా అన్ని రెడీ అయితే చేసి పెట్టిందనమాట. ఇప్పుడైతే నేను చేసే విధానాన్ని చూపిస్తాను, మీరు చూసేయండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నాము. కొంచెం మందపాటి గిన్నె అయితే తీసుకోండి. చుక్కకూర మనకి దగ్గర అంటే ఆకుకూరలు అవి కదా, అడుగంటుకోకుండా ఉంటాయన్నమాట. ఏ కూర చేసినా కొంచెం మందపాటివే తీసుకుంటే బాగుంటుంది, అడుగు మందపాటిగా ఉండాలి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి కూర. కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. సో కొంచెం నూనె అనేది వేడెక్కాలన్నమాట. వేడెక్కిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీరు ఎన్నో రకాలుగా చేసి ఉంటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు చుక్కకూర వేసుకోవాలి. మూత పెట్టేసుకోండి. కొంచెం స్టవ్ తగ్గించేసుకొని, అదే మంచిగా దగ్గరగా మగ్గుతుంది. మధ్యలో ఒకసారి ఇలా తిప్పుకోండి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఇంకొంచెం మగ్గనిద్దాను. దగ్గరికి అయిపోవాలి మంచిగా.
ఓకే అండి, ఇప్పుడు చూద్దాం. చూసారా ఎలా ఉందో? దీవెనమ్మా. సో ఇది మంచిగా ఉడికిపోయిందండి చుక్కకూర అంతా కూడా. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా, తీసేసుకొని పక్కన పెట్టుకున్నా పర్లేదు, ఈ సట్టిగిని ఇలా ఉంచుకున్నా పర్వాలేదు. ఓకే, ఇది పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ వేసుకుంటున్నాను. చెప్పాను నేను, దీనికి వచ్చే నూనె ఎక్కువ పడుతుంది పచ్చళ్ళలాగా. కరివేపాకు అదే. థ్యాంక్ యూ. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొంచెం పసుపు, కారము, తర్వాత ఉప్పు, శనగపప్పు. కొంచెం ఇంగువ, ఇప్పుడు మనం ఇంట్లో ఆకుకూర వేసేసుకోవాలి. చాలా టేస్ట్గా, చాలా యమ్మీగా ఉంటుంది. మూత పెట్టద్దు, మూత పెడితే మళ్ళీ నీటి ఆవిరి పడిపోద్ది. ఇప్పుడు చల్లటి అన్నంలో కానీ, వేడి అన్నంలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. వావ్, చూసారు ఎంత బాగుందో? చూడండి, టేస్ట్ చేసేటప్పుడు ఎలా ఉందో చెప్తారు మా వాళ్ళు. టేస్ట్ చేసేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది, కారంగా, పుల్లగా, టేస్ట్ ఉంటుందండి. ఆ కారం ఘాటు నూనెలో వేసాం కదా, చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా? ఓకే, తినేటప్పుడు ఎలా ఉందో చెప్తాను, మీకు దగ్గర నుంచి చూపిస్తానండి.
ఎంత బాగుంది కదా చుక్క కూర. ఇలా చేసి చూడండి, ఇంట్లో వాళ్ళందరూ కూడా అసలు మిమ్మల్ని మెచ్చుకుంటూనే ఉంటారు. ఇంకా